సో ఇప్పుడు శాస్త్రి గారి సాహిత్యము అనగానే ఇప్పుడు సపోజ్ మీరు డైరెక్టర్ కదా, ఇప్పుడు జనరల్ గా ఈ రీమిక్స్లు అవి చేస్తూ ఉంటాం ఒక సందర్భానుసారంగా. ఇప్పుడు రేపు మీరు ఒక కథ రాస్తున్నారు అనుకోండి, ఆయన పాట మీ సినిమాలో పెట్టుకోవాలంటే మీకు ఇన్స్టెంట్ గా ఈ పాట అయితే నాకు నప్పుతుంది అని ఏమైనా చెప్పగలరా? అంటే అసలు ఫస్ట్ అంత సాహసం చేయనండి. ఒకవేళ నిజంగా పెట్టుకోవాలనుకుంటే కనుక భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ పెట్టుకుంటా. పెళ్ళి అవ్వలేదా మీకు? లేదు, అయ్యింది. అందుకే పెట్టుకుంటాను అంటున్నారు. చిన్న రాక్షసానందం లాగా అప్పుడప్పుడు ఆ పాట ఇంటూ కొంచెం రిలీవ్ అవుతుంటారు అనమాట. అంటే చెప్పినా కూడా వెళ్ళలేదే అని రిలీజ్. ఓ మీ వైఫ్ ఈ ఎపిసోడ్ చూడకుండా ఉంటే బెటర్ ఏమో. లేదు లేదా, అంటే దానిలో కూడా భలే గమ్మత్తు ఉంటాయి. ఆయన ప్రెసెంట్ హిస్టరీని కూడా తీసుకొని ఇడీ అమీన్, సద్దాం హుసేన్, హిట్లర్ ఎక్సెట్రా, ఇంట్లో ఉన్న పెళ్ళం కంటే డిక్టేటర్లట్రా, అంతటి డిక్టేటర్లట్రా. సో అవి అదే అండి. ఇప్పుడు ప్రెసెంట్ న్యూస్ పేపర్ చదువుతున్నట్టు ఉంటుంది ఆ సాంగ్ మొత్తం వచ్చేసరికి. మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్ తీసుకొని మళ్ళీ ఆయన అది కూడా రాశారు, పెళ్ళంటే నూరేళ్ల మంటరా. అవును, చాలా పాటలు. ఇప్పుడు వంశీ గారికి రాసిన పాటలు, ఇది రామ్ గోపాల్ వర్మ గారికి కూడా ఫేవరెట్ సాంగ్ అది ఒకటి, సాహసం నీ పదం, సాహసం నా పదం, రాజసం నారథం, సాగితే ఆపడం సాధ్యమా. ఈ పాట నాకు కూడా అసలు టర్నింగ్ పాయింట్. నాకు పాడుతుంది ఇక ఫైనల్లో నేను ఇది పాడాను. అంటే ఆ పాటలు విన్నప్పుడు వచ్చేసరికి ఏంటంటే, లోగా ఉన్నప్పుడు ఇలాంటి పాటలు ఉండే, హ్యాపీగా జాలీగా వచ్చేసరికి ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు భద్రం బీ కేర్ఫుల్ ఇలాంటి పాటలు వినొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ గురించి, ఇప్పుడు రుద్రమైన సినిమాలో తీసుకుంటే, కళ్ళ ముందు కటిక జపం, కళ్ళ ముందు కటిక నిజం, కాడరాని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్థం, బతుకుని కానివ్వక వ్యర్థం. సో ఇంతకు మించి లైఫ్ ఫిలాసఫీ ఉంది. చుట్టుపక్కల చూడరా చిన్నవాడ, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడ. సో మనం వచ్చేసరికి మనం గ్రౌండెడ్ గా ఉండాలని చెప్పడానికి అంతకు మించి ఫిలాసఫీ ఏముంది? కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుట్టి జపం, సాధించదు ఏ పరమార్థం, బ్రతుకును కానీయకు వ్యర్థం, చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. సో మనకి ఫిలాసాఫికల్ గా మనం నవ్వుకోవటానికి, మన లోగుంటే పైకి లేపటానికి అన్ని రకాలుగా సాహిత్యం ఉపయోగపడుతున్నప్పుడు, నెక్స్ట్ ఇప్పుడు మేము చేయాల్సింది ఏంటంటే వచ్చేసరికి, వాళ్ళ నుంచి నేర్చుకున్నది వచ్చేసరికి కొంచెం కాపాడుకోవడం. వాళ్ళు మనకి ఇచ్చిన సంపద కాపాడుకోవడం. వెరీ వెల్ సెడ్ సార్.